శత్రురాజు నోడించి ఆ దాత్రి ఎంతో శత్రురాజుల నోడించి దాత్రి ఎంతో నన్ను భూమిలో పగలగా తమ్ముడు ఎంతో ప్రఖ్యాతిగా చేసి నన్ను పొగిడెట్టుగా చేసినాడు. తమ్ముడైనా నన్ను పెద్దగా పెట్టుకొని 33 నా తమ్ముడు ఒక మాధురాజు చూస్తా ఉన్నాడు. నిజమే కదా స్వామి? నా యొక్క తమ్ముడు నరలోక సౌకర్యములు వెలిసి నరలోక సౌకర్యములు అనుభూతి మొదలుగా నా యొక్క భీష్ముడు బాహుబలమున మిత్రుడు బుద్ధిబలమున రాజ్యభారము తమ్ముడు పోయినా మొదలుకొని ఇప్పుడు ఆ యొక్క జరాభారము తలనొప్పి భారముగా ఉన్నది కావున ఈ రాజభారము మాయలేదు. రాజభారం మొయ్యలేకుండా కాబట్టి ఈ రాజభారం చేయలేకుండా ఉన్నాను. కాబట్టి మన యొక్క కుమారుల్లో 105 మంది మన కుమారులు 105 మంది ఉన్నారు. 105 మంది మన కుమారులు. 105 మంది కుమారుల్లో పెద్దవాడు ధర్మరాజు. పెద్దవానికి యువరాజు పట్టాభిషేకం కట్టవాలని నా మనమున ఘనముగా నిశ్చయించున్నాను. నీవే నిశ్చయించినావా? ప్రజలు ఒకసారి విచారించిన ఏమి నా యొక్క తమ్ముడు విదురు ఉంటాడు కదా, నా తమ్ముడిని విదురుని అడిగితే అందరూ ధర్మరాజుని కట్టేదాన్ని సమర్పడినారు. కావున నా యొక్క కళిత్రి అయిన గాంధారి మనోయిష్టం. ఎందుకంటే తల్లి ఒప్పాల ఇంటిలో ఇల్లాలు గెలిచి వీధికి రమ్మన్నాడు. నా యొక్క కళిత్రి అయిన గాంధారిని ఒక మాట అడిగి ఆ యొక్క ధర్మరాజుని పట్టాభిషేకం కడతామనేసరి నిన్ను పిలవనంపిస్తున్నాను. మామ గాంధారి నీ మనోయిష్టం చెప్పు. ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం కట్టవలనని మీరు అందరూ నిశ్చయించుతున్నారు. అదే కదా మరి? నాదా ఘనముగా నిశ్చయించున్నాను. స్వామి నీ మనోయిష్టం నీ తమ్ముడైన పాండుభూపతి చిన్న పసి బాలుడుగా ఉండేటప్పుడు చనిపోయారు. వాళ్ళని పెంచి పెద్దవాళ్ళగా చేసి మనమే కదా. చదువులు సాములు చెప్పిన వాళ్ళు మనమే కదా. చెప్పి బుద్ధులు చెప్పి వాళ్ళకి కాబట్టి మనకు 100 మంది అయినా నా యొక్క తమ్ముడు కుమారులు 5 మంది అయినా కలిసి 105 మంది మనకి కుమారులు. అవును. కాబట్టి ఈ 105 మందిలో పెద్దవాడు ఎవడు? ధర్మరాజే కదా. ధర్మరాజు పెద్దవాడు. అవును. ధర్మరాజునికి యువరాజు పట్టాభిషేకం కట్టవాలని నా మనములో ఘనముగా నిశ్చయించున్నాను. నీ మనోయిష్టం చెప్పు. స్వామి ఏమండి, మన కుమారుల్లో పెద్దవాడు ఆ యొక్క ధర్మరాజు. ఆ ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం కట్టని నేను కదంటానా స్వామి? అంటే నీకు ఇష్టమే కదా. అందరికీ ఇష్టపడిన తర్వాత నేను ఇష్టం లేదని చెప్పగలనా? స్వామా గాంధారి చెప్పగలను. నీకు ఇష్టమే కదా. నాకన్నా ఇష్టమే స్వామి. తమ్ముడా విదురా అన్నయ్య, రాబోయే సోమవారం ధర్మరాజుకి పట్టాభిషేకం యువరాజు పట్టాభిషేకం కట్టాలని ఏమి శైవరు సాధించు. ఏమనంటే ఏమనంటే హస్తినాపురంలో రాబోయే సోమవారం ధర్మరాజుకి యువరాజ పట్టాభిషేకం కట్టాలని చెప్పి ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజు విజ్ఞప్తి ఏమనంటే రాబోయే యువరాజ పట్టాభిషేకం కట్టాలని.
తమ్ముడా వినురా. ఆ యొక్క ధర్మరాజునికి ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడవాలి. అవును. గోవులను ఆ, పురులు ఆ, ఒక రేవులో నీళ్ళు తాగాల. అవును. ఏమి ఆ. మంత్రి ఇంటున్నాడా లేదా? వింటున్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా పరిపాలించే వాడికి ఆ యొక్క యువరాజు పట్టాభిషేకం దక్కాలి. ఆహా. ధర్మయందు నీతి నిజాయితీయందు అనుగుణముగా సంపూర్ణమైన గుణం కలిగిన వారు ఆ యొక్క ధర్మరాజు ఏమంటే ధర్మదేవతని సంస్థ వహించిన వాడు ఆ యొక్క ధర్మరాజు. కాబట్టి ఈ యొక్క రాజుని ఏలగలిగిన బుద్ధి సామర్థ్యం వాడు ధర్మరాజు. నిజమే అన్నయ్య. పట్టమో గట్టుదమో ఎప్పుడు ధర్మ పరిపాలన చేయగలిగిన శక్తి సామర్థ్యం ఆ యొక్క ధర్మరాజుకి తగును. కాబట్టి ఆ యొక్క ధర్మరాజుకి పట్టాభిషేకం కడతాము అంటున్నాడు. ఎప్పుడు ధర్మమా ధర్మము ధర ఇచ్చిన వాడు. అవును. ఏమి ప్రజలకి ఎవరికి ఎప్పు తగలకూడదు. నీతి నిజాయితీ ఎందు ధర్మ పరిపాలన చేయాలి. ధర్మ పరిపాలన చేయాలి. అగ్నివానికి యువరాజు పట్టాభి చెల్లుతుంది. మిగతా వాళ్ళకి అంత చెల్లదు. అది రికార్డింగ్ అవుతుంది. రాబోయే సోమవారం ధర్మరాజునికి యువరాజు పట్టాభిషేకం చెప్పినారు. గ్రహించి వేలగంట కట్టాలా. కాబట్టి కట్టండి. హస్తినాపురాన్ని శృంగారించి పచ్చిన తోరణాలు ఏమి ఆ యొక్క మాడి తోరణాలు కట్టించి ఆ యొక్క పురాన్ని శృంగారించు రాబోయే సోమవారం ధర్మదారు పట్టాభిషేకం కట్టాలంట. అన్నయ్య మీ ఇష్ట ప్రకారం అలాగే చేపిస్తాను. ఏమంటే ఒక డౌట్ అన్న, పురాన్ని అయితే శృంగారిస్తాం. ఈ యొక్క కుమారుడు చూడు
దుర్యోధను ఒక మాట అడుగుతుంది. అంటే ఒక మాట ఎప్పుడు ఈ యొక్క ప్రకారమున ఆ యొక్క దుర్యోధనుడు ఈ సభకు వచ్చి హ్యాపీ ఆయన మాట్లాడుకుంటే